సో క్యాస్ట్ అలోన్ కెనాట్ డిటర్మిన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇన్ ఇండియా జస్టిఫై. సో అంటే క్వశ్చన్కి అర్థం ఏంటంటమ్మా, సో క్యాస్ట్ ఒకటే భారతదేశంలో ఎన్నిక ఫలితాలు నిర్ణయించదు అని చెప్తున్నారు. సో ఫస్ట్ పాయింట్, నో పార్టీ విన్స్ ది ఓట్స్ ఆఫ్ ఆల్ ది ఓటర్స్ ఆఫ్ ఎ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. సో డన్. కమ్యూనిటీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ పీపుల్ షేరింగ్ కామన్ ఐడెంటిటీ. సో ఈ ఫస్ట్ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఒక కులానికి చెందిన అందరూ ఒకే పార్టీకి ఓట్ అనేది వేయరు. ఓకేనమ్మా, ఒకే కులంలో ఉన్నవారు వేరు వేరు పార్టీలకు ఓటు అనేది వేస్తారు. ఓకేనమ్మా, ఒకే కులం ఒకే ఓటు కాదనమాట. ప్రజలు స్వాతంత్రంగా నిర్ణయాన్ని తీసుకుంటారు. కులం ఒక్కటే ఇక్కడ కారణం కాదు. అది ఫస్ట్ పాయింట్ అర్థం. సెకండ్ పాయింట్, సమ్ ఓటర్స్ హ్యావ్ మోర్ దెన్ వన్ క్యాండిడేట్ ఫ్రమ్ దేర్ క్యాస్ట్. ఓకేనమ్మా, ఓటర్స్ అంటే అసలు ఎవరు? ఓటర్స్ అంటే సిటిజన్స్ హూ హ్యావ్ లీగల్ రైట్ అనమాట ఓటుకి, వాళ్ళు ఓటర్స్ అంటారు. క్యాండిడేట్ అంటే ఏంటి? పర్సన్ హూ నామినేటెడ్ ఫర్ ఎలక్షన్ లో నామినేట్ అవుతారు ఓట్స్ కోసం, ఓట్స్ అడగడానికి. ఓకేనమ్మా, డన్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఒక కులానికి చెందిన అనేక మంది అభ్యర్థులు పోటీ చేయవచ్చు, తప్పే లేదు అందులో. అప్పుడు కులం ఆధారంగా ఓటు వేయడం అనేది అస్సలు సాధ్యమైనదే కాదు. ఓకేనమ్మా, ఒకే కులం ఎక్కువ అభ్యర్థులు రావచ్చు, అది పాయింట్కి అర్థం. నెక్స్ట్, వైల్ మెనీ ఓటర్స్ హ్యావ్ నో క్యాండిడేట్ ఫ్రమ్ దేర్ క్యాస్ట్. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు కులానికి చెందిన అభ్యర్థులు ఉండకపోవచ్చు. అప్పుడు వారు ఇతర అంశాల ఆధారంగా ఓటు వేస్తారు. అన్ని కులాలకు అభ్యర్థులు ఉండరు, కులం మాత్రమే ఓటుని నిర్ణయించదు. ఓకేనా, అది పాయింట్ కదా. ఇదమ్మా క్యాస్ట్ అలోన్ డిటర్మైన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ షార్ట్.